హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈఎస్ఐసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా ఈ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఢిల్లీ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఇటీవల కాలంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటీవల కాలంలో రావడం జరిగింది. ఈ ఈఎస్ఐసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ల ఉద్యోగాలు వివరాల్లో ముందుగా మనం ఈ పోస్ట్ వివరాలు తెలుసుకుందాం. స్పెషలిస్ట్ గ్రేడ్ 2 అండ్ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ అండ్ సీనియర్ స్కేల్. ఈ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 సీనియర్ స్కేల్ పోస్టులు మనకి 155 డివైడ్ చేయడం జరిగింది. ఈ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ పోస్ట్ మనకి 403గా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రకటన మనకి 555 ఉద్యోగాలుగా ప్రకటన రావడం జరిగింది. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి ఉద్యోగాలకు అప్లై చేయడం కోసం ఎంఎస్, ఎండి, ఎంసిహెచ్, డిఎం, డిఏ, ఎంఎస్సి, పిహెచ్డి, డిపిఎంఎల్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి కోర్సులు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకి అర్హత పొందిన వారు అవుతారు. ఇది అందరూ గుర్తించాల్సిన మరియు గమనించాల్సిన విషయం. ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి మే 26, 2025 సంవత్సరం నాటికి ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హతగా ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరైతే ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకి అర్హత సాధించిన వారు అవుతారో జీతం వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఈ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ విభాగం చెందిన ఉద్యోగస్తులకి 78,800 రూపాయల జీతం పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ ఉద్యోగస్తులకు 67,700 రూపాయల ఉద్యోగంలో జీతం పొందడం జరుగుతుంది. ఈ ఈఎస్ఐసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాల్లో ఎంపిక ప్రక్రియ సాధారణంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఈఎస్ఐసికి సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చివరి తేదీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది మనకి ఆఫ్లైన్ ద్వారా తెలుసుకుందాం. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం దరఖాస్తు చివరి తేదీ 26/5/2025 మే 26వ తేదీగా ప్రకటన చేయడం జరిగింది. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియో క్లాసెస్ గురించి మరిన్ని వివరాలు తెలియని వాళ్ళ కోసం మేము తెలియజేయాలనే ఉద్దేశంతో మా ఛానల్ని వివరించడం జరిగింది. మరిన్ని వివరాలు విషయాల కోసం మా ఛానల్ను మీకు ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావించినట్లయితే మాత్రమే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ విషయాలతో మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.